హైట్ గా ఉన్నాడు, ఎవరబ్బా ఇతను అనుకుంటున్నారా? ఇతనే నూయిపేటకు చెందిన ఏనుగుల హరీష్. ఇతని హైట్ ఎంత తెలుసా? ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 7 అడుగుల 2 అంగుళాలు, అంటే సుమారు 183 సెంటీమీటర్లు. ఎవరైనా 6 అడుగులు దాటితేనే వామ్మో ఇంత హైటా అనుకుంటాం. కానీ ఒక్కసారి హరీష్ కిందకు తీరుతారంటే హరీష్ రోడ్డు పైన వెళ్తుంటే ఇలాంటి స్త్రీ కామన్గా కనిపిస్తుంది. ఇలా రోడ్డు పైన జనం వింతగా చూడడంతో మొదట కాస్త ఇబ్బంది పడ్డాడు హరీష్. ఆ తర్వాత అలవాటైపోయింది. ఎక్కడికి వెళ్ళినా హరీష్ ను ఓ విఐపీలో చూస్తుంటారు జనం. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెబుతున్నాడు హరీష్. ఈ మధ్య బీటెక్ పూర్తి చేసిన హరీష్ కు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేదట, కానీ కుదరలేదు. పబ్లిక్ చూసుకుంటారంటే అది మనం గాడ్ గిఫ్ట్ అనుకుని నాకు కొంచెం పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా యాక్చువల్లీ నాకు ఆర్మీ అనేది ఇంట్రెస్ట్ ఉంది. అంటే స్కూల్లో కొంచెం ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు ఫైట్ ఉన్నదని చెప్పేసి చేసేసాను. అంతేగాని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ నుంచి స్టడీస్ ఫీల్డ్ పడ్డాక హరీష్ కు ఇలా ఎత్తు పెరగడం వంశపారంపర్యంగా వచ్చింది. హరీష్ తండ్రి 6 అడుగుల 2 అంగుళాలు, తల్లి 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నారట. ఇక తాత ముత్తాత 6 అడుగుల 4 అంగుళాలు ఉండేవారట. హరీష్ సోదరి కూడా ఇలాగే హైట్ గా ఉన్నారని ముగిసిపోతున్నాడు హరీష్. అయితే ఇలా హైట్ గా ఉండడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయంటున్నాడు. అంటే నార్మల్గా ఫ్రీ అలవాటు అయిపోయింది కదా, మనకి ఫ్రీగా తిరుగుతాం, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైనా వెహికల్ ట్రావెల్ చేయాలి, కార్లో ట్రావెల్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నా బైక్ ఉన్నది, ఓన్ బైక్, ఏం ప్రాబ్లం ఉండదు. బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యేది నాకు ఇంటర్మీడియట్. దాని తర్వాత ఇంజనీరింగ్ వచ్చినాక బైక్ తీసుకున్నాను. హరీష్ ఫ్రెండ్స్ మొదట్లో కామెంట్స్ చేసేవారట, కానీ ఆ తర్వాత హరీష్ ను సెలబ్రిటీలా చూస్తున్నారు. అదే మరి హరీష్ గొప్పతనం. మీరు హరీష్ ని చూస్తే వామ్మో ఇక్కడ చాలా హైట్ గురు అని అంటారు.